అందరికీ నమస్కారములు. నేను మీ గోవిందరావు గుంటి. అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో జన జాగృతిలో భాగంగా ఈరోజు ఒక జీవన నైపుణ్యంతో మీ ముందుకు వస్తున్నాను. మరి ముందే మనం చెప్పుకున్నాం, మన ఛానల్ మోటో ఏంటంటే వచ్చే తరం వారిని, పిల్లల్ని మంచి క్రమశిక్షణ నైపుణ్యాలతో పెంచాలనేదే మన యొక్క కర్తవ్యం. దానికి ప్రథమ బాధ్యత తల్లిదండ్రులే వహించాలి అనేది మన మోటో. అయితే ఈరోజు మనం తెలుగులో ఒక సామెత ఉంది. 6 మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారు. అంటే 6 మాసాలు మనం ఎవరితో అయితే తిరుగుతామో, స్నేహంగా ఉంటామో, వాళ్ళ నుంచి మనకి మంచైనా చెడైనా అబ్బుతుందని తెలియజేసే సామెత ఇది. ఓకే, మంచి అబ్బిందంటే హ్యాపీ, పిల్లలు మంచిగా తయారవుతారు ఎవరి నుంచి ఏం మంచిది నేర్చుకున్నా. కానీ చెడు విషయాలు వస్తే పరిస్థితి ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైనా మన పిల్లలు మన వీధిలో కానీ, మన ఊరిలో కానీ, బడిలో కానీ, ప్రైవేట్లో కానీ, ఇంకెక్కడైనా సమాజంలో కానీ పిల్లలతో పాటు తిరిగేటప్పుడు వాళ్ళ నుంచి అనేక లక్షణాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా కనిపెట్టవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే వాడికి మంచి లక్షణాలు వస్తే ఇబ్బంది లేదు, చెడు లక్షణాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎలా జరుగుతుంది అనేది ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. పాలు తెల్లగా, చిక్కగా, రుచిగా ఉంటాయి పాలు. కానీ ఆ పాలలో నీరు కలిపామనుకోండి, నీరు కలిపినప్పటికి కూడా తెల్లగా, చిక్కగా కనబడతాయి. కానీ వాటి రుచి మాత్రం మారిపోతుంది. ఎప్పటిలాగే ఉండే పాలు తెల్లగా కనబడతాయి, చిక్కగా కనబడతాయి చూడడానికి. కానీ నీళ్లు కలపడం వల్ల రుచి మాత్రం మారిపోతుంది. అలానే చెడ్డవారితో స్నేహం చేస్తే పిల్లలు అనుకోకుండా వాళ్ళ ఆలోచనలు, భావాలు మారిపోతాయి. సన్నగా, నెమ్మదిగా మారిపోతాయి. వాళ్ళ నరాల్లోకి ఎక్కిపోతాయి. ఇలా వాడు ఏమైనా చెడు ప్రభావానికి లోనైనట్లయితే ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి? కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు తిరిగే ప్రదేశాల్లో, చేసే స్నేహాల్లో వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం నేర్చుకుంటారని తెలిసిపోతుంది. మన పిల్లలు ఏమైనా చెడుగా మాట్లాడితే ఈ మాటలకి ఎక్కడి నుంచి వచ్చారా, ఎవరు చెప్పారు అడుగుతాం. ఏదైనా చెడు పనులు చేస్తే ఎక్కడ నేర్చుకున్నారో అడుగుతాం. ఎందుకంటే మనం ఇంట్లో అవన్నీ చెప్పం కాబట్టి, అవి ఎక్కడో పిల్లవాడు తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి వాడు చూసే ప్రదేశాల్లో, చేసే పనులు నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి దీన్ని గమనించి ఇది చెడ్డది చేయకూడదు, ఇది మంచిది ఇది చెయ్యి అని చెప్పవలసిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. మనం ముందే చెప్పుకున్నాం, మొక్కై వ్రంగనది మ్రానై వంగునా అన్నాం. చిన్నప్పుడే మనం బతిమాలో, బామాలో, కొట్టో, తిట్టో పిల్లవాడిని మన త్రోవలో తెచ్చుకోవాలి. మన పిల్లల్ని మనమే త్రోవలో తెచ్చుకొని మంచి క్రమశిక్షణలో నడిపించకపోతే రేపొద్దున వాడు ఎలా తయారవుతాడు, ఎలా అవుతాడని మనం ఆకాంక్షించగలం. కాబట్టి తల్లిదండ్రులే ప్రథమ కర్తవ్యం. కాబట్టి మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, ఒక పిల్లవాడు బాగా బొమ్మ వేస్తే ఇంకో పిల్లవాడు అది చూసి వారవలేక ఆడు వెళ్ళిపోయిన తర్వాత బొమ్మను చింపేస్తాడు. పాపం ఈ పిల్లవాడు లవ్బో దిబోమని బాధపడుతూ ఉంటాడు. ఒక పిల్లవాడు చక్కగా ఏదైనా ఆట ఆడుకునే వస్తువులు కొత్తవి కొనుక్కుంటే ఇంకో పిల్లలు వచ్చి వాటితో పాటు ఆడుతూ ఉంటారు. కొన్ని ఏదైనా ఇరిపేయడమో లేకపోతే కొన్ని దొంగతనంగా పట్టుకెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలు మనం అనేక పిల్లల్లో చూస్తూ ఉంటాం. గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది పిల్లలు ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా, మంచి షూ వేసుకున్నా, చక్కగా తయారైనా చూసి వారవలేని వారు ఉంటారు. ఈర్ష్య, అసూయ అనే పిల్లల్లో సాధారణంగా ఉంటాయి. మనకి లేవా చెప్పండి? మనకి ఈర్ష్య, అసూయ అనేక రకాలైనటువంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు కూడా మనం పెద్దవారం కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఏది మంచి ఏది చెడు తెలుసు కాబట్టి కొన్ని మనకి వదిలేస్తుంటాం మనం. కానీ చిన్నపిల్లలకు తెలీదు. పసి హృదయాలు ఏది వాళ్ళకి కనిపిస్తే అదే మంచిని అనుకుంటారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనదే. కాబట్టి జాగ్రత్తగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారో గమనించాలి. దయచేసి తల్లిదండ్రులకు నేను చెప్తుంది ఏంటంటే పిల్లల కోసం 1 గంట 2 గంటలు ఉదయం సాయంత్రం మినిమం ఒక 2-3 గంటలు సమయాన్ని కేటాయించండి.
మన పిల్లల కోసం మనం సమయాన్ని కేటాయించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏ పనులు చేస్తున్నారో, మనం వాళ్ళకి ఏం చెప్తే చూడండి, చిన్నపిల్లలు మంచి పనులు ఏమి చేస్తే మనం ఎంతగా మెచ్చుకుంటాం. కొంతమంది మా అమ్మలాగే చేస్తున్నాడు, మా నాన్నలాగే చేస్తున్నాడు, మా తాతలాగే చేస్తున్నాడు, వీడికి అన్ని బుద్ధులు వచ్చాయని చెప్పి మనం ఎంతో సంబరపడిపోతూ ఉంటాం. అదే కానీ మనం దగ్గరుండి అనేక విషయాలు మనం నేర్పుతూ ఉంటుంటే, వాళ్ళకి తెలియజెప్తుంటే పసి హృదయాలు వాళ్ళకి ఏం తెలుసండి. మనం ఏం మొక్క నాటితే అదే మొక్కగా ఏం విత్తనం అయితే మనం నాటితే అదే మొక్కగా మనకు వస్తుందన్నమాట. కాబట్టి దయచేసి పిల్లల్లో మంచి లక్షణాలను నింపడం అనేది ఒక యజ్ఞంగా తీసుకోవాలి. ఏదో చెబుతాను, చేస్తాడు, వదిలేస్తానంటే కాదు. ఒక యజ్ఞంగా తీసుకొని ఒక నియమనిష్టలతో ఆ పని ప్రతిరోజు చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవాళ్ళు కాకుండా ఎలా ఉంటారు చెప్పండి? మనం ఉదాహరణగా తీసుకుందాం. మనకు పురాణాలు, రామాయణం, మహాభారతంలో చాలా ఉదాహరణలు దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం రామాయణంలో తీసుకుందాం. రావణాసురుడు రాక్షసుడు సీతాదేవిని చెరబెట్టాడు. అది తప్పు అని చెప్పి విభీషణుడు చెప్పాడు అన్నకి. వినిపించుకోలే. కాబట్టి విభీషణుడు తక్షణమే ధర్మం పక్కొచ్చి రాముడి పంతన చేరాడు. రాముడితో స్నేహం చేశాడు. రాముడు గొప్పతనం అర్థమైంది. అలా చక్కగా ఉండడం వల్ల చివరికి యుద్ధంలో రావణాసుడు చనిపోయాడు. విభీషణుడు సువర్ణ లంకకు రాజయ్యాడు. ధర్మం మంచిని పట్టుకుంటే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు. అదంతా ఎందుకండి? మందర తెలుసు మనకి. మందర రామాయణంలో ఒక పాత్ర, దాసి మందర. కైకేయికి అరణపు దాసి. కైకేయికి రాముడు అంటే చాలా ప్రాణం అంట. ఎన్నో సందర్భాల్లో తన ప్రేమను చాటుకుందట కైకేయి. అలాంటి కైకేయికి మందర చెప్పుడు మాటలు చెప్పి, చెడు మాటలు చెప్పి తన మనసును మార్చేసింది. చివరికి కైకేయి రాముడికి అరణ్యవాసం చేయమని కోరుకుంది. తద్వారా భరతుడు అపకీర్తి పాలయ్యాడు. దశరథ మహారాజు మరణించాడు. చూడండి ఎన్ని విషయాలు జరిగాయో. కాబట్టి చెడు మనస్తత్వం వాళ్ళకి దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని వచ్చాం జాగ్రత్తగా చూసినట్లయితే. అలానే ఇంకా తీసుకున్నట్లయితే మనకి మంచివారి స్నేహం తీసుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటాం. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రాముడికి సుగ్రీవుడు అనేక సహాయ సహకారాలు అందించి రామరావణ యుద్ధంలో సహాయకారిగా ఉన్నాడు. అలానే సుగ్రీవుడు కూడా రాముడు తనకు చేయవలసిన సహాయం చేసి వాలిని చంపి తనకు రాజ్యాన్ని ఇచ్చి ఎంతో గొప్పగా రాజుగా చేశాడు. ఇలా మనం చూసుకున్నట్లయితే స్నేహం వలన మంచి ఉంది, స్నేహం వల్ల చెడు కూడా ఉంది. పసి హృదయాలు చిన్నప్పుడు మొగ్గలా మొదలైనటువంటి స్నేహం పెరిగి పెద్దదై మహావృక్షమై ఎంతో ఉన్నతమైన స్నానాలు తీసుకెళ్తుంది. ఎంతో ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడుతుంది స్నేహం అనేది. కానీ అదే స్నేహం చెడ్డదైతే వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. మళ్ళీ తిరిగి బయటికి రాలేరు చెడు స్నేహం వల్ల. కాబట్టి ఈ స్నేహం చేసేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల పరిసరాలు, పిల్లలు తిరిగే ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆడైనా మగైనా పిల్లలు ఇక్కడ మనకు కావాల్సింది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రుల మీదే ఉంది. అలానే మనం తీసుకున్నట్లయితే మనకి మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడు స్నేహం, ఇది స్వార్థ స్నేహం. దుర్యోధనుడు తన దుష్ట బుద్ధితో స్వార్థంతో కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి తన స్నేహితుడిగా చేసుకుంటాడు. తన మనసు ఒప్పుకోలేకపోయినా కర్ణుడు ఏమీ అనలేక ఆయనతో పాటు వెళ్తాడు. చివరికి వీర శూర కర్ణుడైనటువంటి కర్ణుడు కూడా ఆ స్వార్థ స్నేహంలో బలైపోయి చివరికి ఎలా అయ్యాడో మనకు తెలిసిందే. కాబట్టి దయచేసి పిల్లలకు మనం చెప్పాలే కానీ వాళ్ళు విన్నట్లు ఉంటారు, వినిపించుకోనట్లు ఉంటారు. కానీ మీరు పదే పదే మంచిని చెబుతూ ఉంటుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కుతుంది. మన పిల్లలు కదండి, 10 సార్లు కాకపోతే 100 సార్లు కాకపోతే 1000 సార్లు కాకపోతే 1,00,000 సార్లైనా మనం మంచే చెప్పాలి. మన పిల్లలకి వింటారు, వినకుండా పోరు. ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా అది ఫాలో అవుతూ ఉంటారు పిల్లలు. పిల్లలకు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మనం వాళ్ళకి ఏ పనిని అప్పగించినా మనం చెప్పాలని చక్కగా అల్లుకుపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు
పిల్లల్ని మాత్రం వదిలేయకండి. చాలామంది పిల్లలు వదిలేయకుండా నేర్పుతున్నారు, నేను కాదంటం లేదు. కానీ మిగిలిన వారిని చెప్తున్నాను అంతా కూడా. నేను మిగిలిన వాళ్ళు ఎవరైతే సమయాన్ని కేటాయించలేకపోతున్నారో మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎవరైతే సమయాన్ని కేటాయించలేకపోతున్నారో, ఎవరైతే పిల్లలకి ఏం చెప్పాలి, ఏం చేయాలనుకుంటే చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళని చెప్తున్నాను. దయచేసి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. పిల్లల్ని ఎవ్వరూ వదిలేయరు. కానీ వాళ్ళ యొక్క పనిలో పడి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టి అనేక రకాలుగా అటు ఇటు వదిలేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా దయచేసి ఇది ఒక యజ్ఞంలా మనం పిల్లల్ని మంచి క్రమశిక్షణ, మంచి నైపుణ్యాలతో పిల్లల్ని పెంచాలి, గొప్పవాళ్ళుగా తయారు చేయాలి. ఆ బాధ్యత ఇంటి వద్ద నుంచే మొదలవ్వాలి. దానికి ప్రథమ బాధ్యత తల్లిదండ్రులే వహించాలి అని నా యొక్క బలమైన కోరిక. దయచేసి మన్నించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, నేను మీ గోవిందరావు గొంటి. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.